వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బర్డ్ మీడియా ప్రేక్షకులకి, అభిమానులకి అందరికీ కూడా పవన్ కృష్ణమూర్తి తరఫున ముందుగా క్షమాపణలు. ఎందుకంటే నిన్న ఒక చిన్నపాటి ఫ్యాక్ట్ చెక్ చేసుకుని ఉండాల్సింది, అన్ఫార్చునేట్లీ చేసుకోకుండా పాపం దాడి జరిగిపోయింది, ఎవరైనా సరే దాడి చేయకూడదు అంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. అందుకని చాలామంది మనోభావాలు దెబ్బతిన్నందుకు గాను, నేను మీ మనోభావాలు దెబ్బతీసినందుకు గాను, తద్వారా నా మనోభావాలు దెబ్బతీసుకున్నందుకు గాను క్షమించాలి. పాయింట్ ఏంటంటే, అడ్డగాడిద అభినయం చాలా అదిరింది. ఎస్, పాస్టర్ అభినయ్ దర్శన్ అంటే పాస్టర్ అనద్దు ఇంకా, ఎందుకంటే పాస్టర్ వృత్తికే అవమానం అవుతుంది. చాలామంది గొప్ప పాస్టర్లు ఉంటారు, కేవలం దేవుని వాక్యం చెప్పడానికి మాత్రమే. కానీ ఇలాంటి దరిద్రపు డ్రామాలు కట్టే వాళ్ళు ఎవరూ లేరు. సో పోలీసులు మొత్తం బయట పెట్టారు. దానికి సంబంధించినటువంటి ఆడియో రికార్డ్స్ ఒకసారి వినేద్దాం. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రెయిన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలాగా 5 టీంని పెట్టుకొని చాలా చక్కగా బాబు బాగా, అంటే గతంలో మనోడు అసలు 3 సినిమాలు చేశాడండి. ఫిదా అని చెప్పి టైటిల్ ఒకటి పెట్టేసి, మరి అది ఆడిందా తీసారా లేదు తెలియదు. తర్వాత శేఖర్ కమ్ముల్ గారు ఫిదా అయితే బాగానే గట్టిగా కొట్టిన సినిమా. మరి ఈ సినిమా పోయిందనుకుంటా. ఆ తర్వాత భాషలో కూడా మార్పు వచ్చింది. అప్పటిదాకా ఏంటంటే, అందరికీ నమస్కారం, నేను మీ అభినయ్ దర్శన్, అందరికీ థ్యాంక్ యూ, నా సినిమాని ఆదరించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయిపోయిన తర్వాత మనోడు తట్టా బుట్ట దుకాణం అన్నీ సర్దేసి బయటకు వచ్చేసి బైబిల్ పట్టేసుకొని ఏపీ తెలంగాణలో చర్చిలు పెట్టేసి, ఇక ఆ వాగ్దాటి ఎలాగంటే, ఇప్పటికిప్పుడు చూచుడి నేను మీ వద్దకు వచ్చుచున్నాను. బ్రిటిష్ వాడు వచ్చి తెలుగులో మాట్లాడతాడు చూసారా, ఆ టైప్లో మొదలుపెట్టేసి డ్రామాలు. బాబా అనిల్ రావిపూడికి దొరకలేదండి ఇంత గొప్ప నటుడు. దొరుకుంటే F3, F4, F5, F6, F7, FFFF సిరీస్ అంతా కూడా ఇంకా గట్టిగా తీసుండేవాడు. ఏం చెప్పాలి ఇంకా. ఆల్మోస్ట్ ఎలా అయిందంటే పరిస్థితి, మొన్న దాడి జరిగింది అన్న పాయింట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఇంకేముంది, దాడి జరిగిపోయింది, దాడి చేసేశారు, అదైపోయింది, ఇదైపోయింది, హిందువులు దాడి చేసేశారు, అదిగో మతోన్మాదులు దాడి చేశారు, సుపారీ ఇచ్చారు. ఇందులో పాపం నిన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పేరు కూడా వచ్చింది, లోకల్ ఎమ్మెల్యే మత్స్యరాజు విశ్వేశ్వరరాజు. ఆయన వార్నింగ్ ఇచ్చేసాడని, తర్వాత అదే నెంబర్ పెట్టి అదిగో దీని నుంచే వస్తుంది సుపారీ ఇచ్చాడని, గంగరాజుని ఇంకో పేరు, ఇవన్నీ వచ్చేసి ఇంకా మనోడు యాక్టింగ్ మాత్రం చాలా బీభత్సంగా చేశాడు. పైగా చెప్పుకుంటూ వెళ్తాడు. ఇక అక్కడికి పేరెన్నిక అన్నటువంటి కొన్ని ప్రముఖ ఛానల్స్ కూడా వెళ్ళడం, ఆ ఛానల్స్ మైకులు పెట్టేసరికి దీంట్లో మతానికి దానికి సంబంధం లేదు, వాళ్ళు వచ్చారు, ఎందుకు వచ్చారో తెలియదు, ఎలా కొట్టారో తెలియదు, ఎందుకు చేశారో తెలియదు, దిక్కుమాలిన ఐడియాలతోటి చాలా చక్కగా చేశాడు. కాకపోతే ఏంటంటే మనోడు బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బీభత్సమైన బ్యాక్గ్రౌండ్. కడప నుంచి వచ్చాడు, సినిమాలు అవుట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ పాస్టర్ కింద మొదలుపెట్టాడు, మరి గుర్తించారా లేదా తెలియదు. ఎస్, డెఫినెట్గా గుర్తించారు, అందరూ గుర్తించారు. పాస్టర్గా గుర్తించేసి ఆ భరోసా అని చెప్పి ఒక బొగడా పార్టీని కూడా పెట్టేసి ఇంకేముంది, అసలు రాష్ట్రంలో క్రైస్తవుల మీద దాడులు జరిగిపోతున్నాయి, నేను వస్తున్నాను, క్రైస్తవులు అందరూ ఎంతమంది ఉన్నారు, మన ఓట్లు మనం వేసుకుని మన గవర్నమెంట్ని మనం తెచ్చేసుకుందాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ప్రతి ఒక్కళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అంటే చాలాసార్లు బయటపడుతుంటాయి కదా పత్యాపారాలు, కొంతమంది గురించి చెప్తూ ఉంటాం కదా. ఎందుకంటే చాలామంది పెద్దలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ గురించి ఎప్పుడు పొరపాటున వాళ్ళ గురించి మాట్లాడడం. కానీ ఈ పత్యాపారంగాళ్ళు ఉంటారు కొంతమంది. రఘురామకృష్ణరాజు గారు కూడా పోరాడేది ఇలాంటి పత్యాపారాల గాళ్ళ మీదే. ఒక ఊళ్ళోకి వెళ్ళిపోవడం, అద్దెకి తీసుకోవడం, అక్కడ చర్చి పెట్టేసేయడం, వచ్చేసేయండి అని చెప్పి ఏదోటి మభ్యపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి దశంభాగాలు పిండేయడం. ఎందుకంటే ఈడు బతకాలి కాబట్టి, ఇంక వేరే పని పాటు ఏమి ఉండదు. ఇలా పత్యాపారాలు చేస్తూ పర్మిషన్ లేనటువంటి చర్చిలు పెట్టేసి చేసే వాళ్ళందరి మీద ఆయన పోరాటం. ఆయన కూడా టార్గెట్ చేశాడు. ఆకివీళ్ళలో ఇంతలు చేసేస్తారా, అది చేసేస్తారా, ఇచ్చేస్తారా అని. మనోడ హిస్టరీ చూస్తే 3 పెళ్ళిళ్ళు,
498A పెట్టారు, గృహహింస, కట్నం కేసులు పెట్టారు. తర్వాత ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. అప్పట్లోనే చాలా గట్టిగా ఈవెన్ సామినేని ఉదయభాన్ కూడా చాలా గట్టి వార్నింగ్ ఇప్పించారు అనేది కూడా వైసీపీని అయితే అప్పట్లో చాలా గట్టి వార్నింగ్ ఇప్పించారు అని కూడా తర్వాత వార్తలు వచ్చాయి. ఇంకా చాలామంది నీలరాజు అని చెప్పి ఇంకొక పాస్టర్ గారు వీళ్ళు కూడా చెప్తుంటారు. అసలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక పాస్టర్ గారు ఆ యాక్సిడెంట్లో మద్యం తాగిన తర్వాత యాక్సిడెంట్ అయి చనిపోవడం, దానికి సంబంధించినటువంటి టోటల్ వీడియో ఫుటేజ్ ఇవన్నీ కూడా పోలీసులు చాలా స్పష్టంగా చూపించారు. అంతా అయింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాన్ని ఒప్పుకున్నారు, ఇంకేం మాట్లాడలేదు. కానీ ఆయన మరణాన్ని వాడుకున్నటువంటి కొంతమంది దగుల్బాజీలు ఉన్నారు. ఎలాగైనా సరే కమ్యూనల్ రేట్స్ తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఈ ప్రబుద్ధుడు కూడా ఒకడు. నిన్న దాడి జరిగిన వెంటనే ఏం చెప్పాడండి, దీని ముందుకు వచ్చేసి ఒక్కసారి, ఎందుకంటే వేరే దిక్మాలిన లోగోలు ఉన్నాయి కాబట్టి నేను ఆ వీడియో చూపించాను. ఐ జస్ట్ ప్లే దట్ ఆడియో. భరోసా పొలిటికల్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా. ఓటుకు నోటు తీసుకోకూడదని చైతన్యం తీసుకొస్తున్నా. ఓటుకు నోటు తీసుకురాకూడదట, కానీ వీడికి మాత్రం ఇంటి దగ్గర కారం వేసి వచ్చాను, ఇంట్లో పిల్లలను వదిలేసి వచ్చాను, ఇల్లు వదిలేసి వచ్చాను కాబట్టి నన్ను పోషించడానికి, నేను బతకడానికి, నేను నడవడానికి మీరందరూ నాకు డబ్బులు ఫోన్పేలో కొట్టేసేయండి అంటాడు. భరోసా పార్టీ ఎవరికి భరోసా అంటే వీడికి భరోసా, ప్రజలకు కాదు. అందులోనూ వీడు చాలా కన్వీనియంట్గా పాడేరు లాంటి ఏరియాని ఎంచుకున్నాడు, ఏజెన్సీ ఏరియా. అంటే అక్కడ పెద్దగా రాజకీయ చైతన్యం అనేది ఉండదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ఉండేదంతా కూడా అడవి బిడ్డలు. వాళ్ళని ఏమార్చేసి ఏదైనా చేసేయచ్చు. పైగా వీడి డ్రామాలు చూడాలి బాబోయ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు లేనిపోయినటువంటి రికమెండేషన్లతోటి. ఓ రోజు అంటాడు, ఇగో ఈరోజు మోదుగు పువ్వులతో సన్మానం. వీడు నడుస్తూ ఉంటే పాపం వాళ్ళ చీరలు, వాళ్ళ దుప్పట్లు అవన్నీ వీడి కాళ్ళకి కింద పరుస్తూ వెళ్ళాలట. మరి ఏమనాలి వీడిని? నేల మీద నడవడు. బాబోయ్ అయ్యగారు, మళ్ళీ అక్కడ నేను చూశారు కదా దాంట్లో వీడికి అయ్యగారు అని పేరు పెట్టేశారు మంచిగా. అయ్యగారు అని గుండెలు బాధేసుకుంటారు. చేసింది ఏదో డ్రామాలు. ఏం చేయాలి వీడిని? సరే అరెస్ట్ చేశారు, కమ్యూనల్ రేట్స్ అన్న పాయింట్లో కూడా వచ్చింది. ఈయనకి సపోర్ట్గా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడేవాళ్ళు, ఇలాంటి తప్పుడు డ్రామాలు చేసేవాళ్ళని ఏం చేయాలి? సో అలాగా తర్వాత దొంగ నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాను. ఒక న్యూ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు న్యూ చేంజ్ ఏంటంటే చక్కగా ప్లాన్ వేసి ముందుగానే ఇన్స్టాగ్రామ్లోనో లేదంటే స్నాప్చాట్స్లోనో ఆ టీంని ఏర్పాటు చేసుకొని, ఇగో ఇక్కడ ఇలా ప్లాన్ ఇచ్చేయాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, 2 బాటిల్స్ తీసుకురండి పొడవాలి కాబట్టి, ఇలాంటి స్క్రిప్ట్ అంతా ముందే ఇచ్చేసి పొద్దున్నే కారు వేసుకొని వెళ్ళిపోయి బయటకు వచ్చిన తర్వాత నెరేటివ్ సినిమా స్టైల్లో నా మీద దాడి ఇలా జరిగిపోయింది, ఇలా చేసేసారు, అలా కొట్టేశారు. వదిలేండి బాగా మాట్లాడితే. నేను నడుస్తుంటే ₹1 డబ్బు పంచుకుంటా వందలాది మంది ప్రజలు నా వెనక నడుస్తున్నారు. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్ లోనే వీడు చాలా పెద్దోడు అయిపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా నన్ను ఇక్కడ నుంచి పాడేరు నియోజకవర్గం నుంచి తరిమేయాలని ప్రయత్నమే చేస్తున్నాను. నేనైతే పర్టికులర్ పలానా పార్టీ అని పలానా నాయకుడు నేను పేరు చెప్పను. నాకు ఒకవేళ నా మనసులోనే నేను చెప్పను, అది నాకు సరికాదు. కాబట్టి ఇది జరుగుతుంది కదా, చివరికి నా మీద వేసే ప్రయత్నం చేస్తాను. నా వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు 2 పెట్టారు అక్కడ, చిన్న పిల్లోడు ఒకడు పెద్దోడు, వాళ్ళని కొట్టి మీరెందుకు చేశారు చెప్పండి అని ఇన్వెస్టిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేమే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఉదయం ఫోన్ చేశారు, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కొంతమంది ఫోన్ చేసి జాన్ బెనెడీ, సుదర్శన్ వచ్చేసారు వైజాగ్ కి, పోలీసు వాళ్ళు చెప్పారు వదిలేశారంట అని చెప్పారు. తర్వాత కాసేపటికి మా పర్సన్ అక్కడ ఫోన్ చేసి మేము ఇంకా స్టేషన్ లోనే ఉన్నాం, మమ్మల్ని కొట్టారని చెప్పారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు, పంపించేసాం, వదిలేసాం వాళ్ళని. ఈ ఒక్క మాట ప్రెస్ మీట్లో నిన్న మాట్లాడకపోయి ఉంటే కనుక వీడు ఈ నాటకాలు రాయుడు, ఎస్పీ గారు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. బట్ ఎప్పుడైతే ఈ మాట పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు అన్న మాట వీడు ప్రెస్ మీట్లో మాట్లాడాడు అక్కడ కొన్ని ఛానల్కి, వెంటనే అలర్ట్ అయ్యారు, మొత్తం తీయండి అని చెప్పారు ఎవరెవరున్నారు ఏంటి అనేది. ఆటోమేటిక్గా స్క్రిప్ట్ నెరేటివ్ మొత్తం అన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఇక వీడి గురించి గుడ్డలు దించుకున్నటువంటి వాళ్ళు మొత్తం చాలామంది పాస్టర్లు తెలిసిన వెంటనే కొంతమంది ప్రొఫెసర్లు ఆకివీడి మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వెంటనే వీడియోలు పెట్టేసి ముందుగా తీవ్రంగా ఖండించేస్తున్నాం. అండ్ అఫ్ కోర్స్ అక్కడ నా మనోభావాలు కూడా దెబ్బతీసుకున్నాను నేను కూడా ఖండించి. నిజంగా దాడి జరుగుంటే, ఎందుకంటే అనంతపురంలో జరిగింది, నిన్న ఎగ్జాంపుల్లో కూడా చెప్పడం జరిగింది. అనంతపురంలో బస్సు మీద ఇలా రాళ్లతో దాడి చేశారు,
అయినా సరే అది తప్పు అన్నాం కదా, దాన్ని కూడా వీడి దగ్గరికి తీసుకొచ్చి చెప్పాల్సి వచ్చింది. మరి ఏమనాలి వీడిని? నెక్స్ట్ వైజాగ్ వెళ్ళిపోతున్నారు, చూస్తే ఏమో స్టేషన్లోనే కూర్చోరు. ఇది ఏం గేమ్ అంటే? ఎంతవరకు ఇట్లా అన్యాయం చేస్తారు, ఎంతవరకు ఇలాంటి కుట్రలు చేస్తారు, ఏదైనా సృష్టిస్తారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లు పుట్టించి తాగుబోతాడని నిరూపించిన వాళ్ళు ఈరోజు నా మీద ఇంత చిన్న సమస్యని నా మీద నెట్టేయలేరా? అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ప్రవీణ్ పగడాలది సీసీటీవీ ఫుటేజ్లు పుట్టించేశారు పోలీసులు. మరి ఇప్పుడు దేని కింద అరెస్ట్ చేయాలి అదవని? సారీ అండి, కొన్ని పదాలు అన్యాభ్యాసంగా వచ్చేస్తున్నాయి, క్షమించాలి. దానికి ఏమనాలి వీడిని? నిన్న వీడికి మద్దతు ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలి? ఏం లేదు కదా, సామాన్యుడిని అంతే. ప్రవీణ్ పగడాల విషయంలో పూర్తిగా జరిగింది అన్యాయమే అండి, న్యాయం జరగలేదు కదా. ఆయన తాగి చచ్చిపోయిన ఏ మనిషి కూడా 4 రకాల బ్రాండ్లు తాగి డ్రైవింగ్ చేస్తాడు. ఎంత పచ్చి తాగిపోతూ కూడా ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. అలాంటిది ఆయన అంత హైయర్ అఫీషియల్ అయి ఉండి డ్రైవింగ్ 2-వీలర్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం చేసిన వ్యక్తి 4 రకాల బ్రాండ్లు తాగుతాడు. కానీ దాన్ని ప్రూవ్ చేశారు. అదనమాట. వాళ్ళ ఫ్యామిలీ కూడా కంప్లీట్ పక్కన పెట్టేశారు. వాళ్ళు ఇంకా ఆ బాధ నుంచి బయటికి రాలేదు. ఒక మనిషిని కోల్పోయినటువంటి వాళ్ళు ఆ బాధ నుంచి ఇంకా బయటికి రాకపోగా వీళ్ళు కెలికి ఇంకా ప్రవీణ్ పగడాల శవం మీద పేలాలు ఎరుకునేటువంటి బ్యాచ్ అనమాట వీళ్ళందరూ. ఆయన మరణానికి వీళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇక ఆ పైన మీ ఇష్టం, నేను అందులో ఇంకా పెద్దగా మాట్లాడేది ఏం లేదు. సో ఈ అడ్డగాడిద అడ్డంగా దొరికాడు, పోలీసులు బెండు తీస్తారు, అందులో డౌట్ లేదు. పైగా కొంతమంది ఇప్పుడు వీడిని వదిలిపెట్టేసేయండి, తప్పు జరిగింది, పర్వాలేదు, చిన్న పొరపాటే, ఎవరి మీద దాడి చేయలేదు కదా, సెల్ఫ్ హార్మ్ చేసుకున్నాడు అంతే కదా, అంతేగాని నాటకం అని తెలియట్లేదు. నిజంగా నిన్న కొంతమంది పెట్టినటువంటి పోస్టులు ఇవన్నీ చూస్తే ఎలా ఉందంటే ఇంకా అంతే, హిందూ సమాజమే చేసింది, వీళ్ళందరికీ కూడా థ్రెట్స్ వచ్చాయి ఇది అని చెప్పేసినటువంటిది. రైట్, ఇంకేం మాట్లాడండి, మొత్తం డ్రామా అంతా బయటపడిపోయింది. పనికిమాలిన వెధవ దొరికాడు, చేయించుకున్నాడు కావాలని. దీనికి వెనకాల మళ్ళీ నేను అక్కడ ప్రచారం చేయట్లేదు, ఇది అంటాడు. వాడి పాత వీడియోలు చూస్తే వాడు పైత్యం ఏంటి అనేది ఒకసారి తెలుస్తుంది. పోలీసులకు దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి అనేది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతోంది. వీడి మీద కఠినమైనటువంటి సెక్షన్లతోటే ఉంటుంది ఖచ్చితంగా కేసు. ఎవడ మద్దతు కూడా రావడానికి లేదు. వచ్చాము అంటారా? వీడి అడ్డగాడిదైతే వీడి వెనకాల ఫాలో అయ్యేవాళ్ళు ఇంకా పెద్ద అడ్డగాడిదలు అవుతారు అంతే. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.